హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్నర్స్ అకాడమీ. ఈ వీడియోలో ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ క్వశ్చన్ పేపర్లోకి వెళ్ళి అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. సో తద్వారా మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, సో ఎలా ప్రిపేర్ అయితే ఉంటుందనేది మీకు ఒక ఐడియా వస్తుంది. నౌ బిఫోర్ గోయింగ్ టు సాల్వ్ ద సమ్స్ మనం ఒకసారి పేపర్ ప్యాటర్న్ చూద్దాం. జనరల్గా సో మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయండి. సో టైం వచ్చేసేసి 90 minutes. ఓకే, సో ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ +1 మార్క్ అండ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి, -1/3. సో ఇందులో మ్యాథ్స్లోకి వెళ్ళి 25 మార్క్స్ వస్తాయి, అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్. ఓకే, నెక్స్ట్ తర్వాత సైన్స్లోకి వెళ్ళి 25 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ రీజనింగ్ ఇందులోకి వెళ్ళి 30 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుండి 20 మార్క్స్ వస్తాయి. సో మీకు ఇది సిలబస్ అండి, ఇలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మ్యాథ్స్ కానీ జనరల్ స్టడీస్ కానీ ఏదైనా కానీ మనకు అప్ టు 10th క్లాస్ బేసిక్స్ వరకే ఉంటాయి. ఓకే, మరీ హార్డ్ కూడా మేము అడగరు. ఓకే, సో నౌ కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్ పేపర్. సో ఇక్కడ ఏంటంటే సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూడండి. సో ఈ శ్రేణిలో తర్వాతి పదాన్ని గుర్తించండి. సో ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చాడు, CVETHQ. సో ఇక్కడ మీకు ఒకసారి మనం ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే మీకు వీటిపైన ఆల్ఫాబెట్స్, మన బ్రెయిన్ ఆల్ఫాబెట్స్ కంటే కూడా మన నంబర్స్ని చాలా బాగా ఐడెంటిఫై చేస్తుందండి. ఓకే, సో ఇక్కడ టూ లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. కాకపోతే మనం ఒక కామన్ ప్రొసీజర్ ఫాలో అవ్వడం వల్ల మనకి ఎప్పటికీ అది అలవాటు అయిపోతుంది, ఫాస్ట్నెస్ పెరుగుతుంది. సో ఎప్పుడైనా కానీ మన బ్రెయిన్ ఆల్ఫాబెట్స్ కంటే కూడా నంబర్స్ని బాగా రికగ్నైజ్ చేస్తుంది. కాబట్టి వీటికి నంబరింగ్ ఇవ్వండి. సో మీరు A1 అని, B2 అని ఇలా అప్ టు Z వరకు 26 అని అనుకొని ఇక్కడ నంబరింగ్ ఇచ్చారనుకోండి, మీకు ఈజీగా వాట్ ఈస్ ద నెక్స్ట్ అనేది మీకు తెలిసిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, C అనేది 3, ఓకే, V ఏమవుతుంది 22, నెక్స్ట్ E అనేది 5 అవుతుంది, T అనేది 20, నెక్స్ట్ H 8 అండ్ Q 17 అవుతుందండి. ఓకే, అంటే ఇక్కడ ఏమవుతుంది చూడండి. సో ఫస్ట్ స్టెప్లో 2 ఇంక్రీజ్ అయింది, నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ 3 ఇంక్రీజ్ అయింది, అంటే +2 +3 అంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఎంత ఇంక్రీజ్ కావాలి, +4 కదండి. అంటే 8కి 4 యాడ్ చేస్తే 12 వస్తుంది. 12 అంటే ఏంటి, ఇక్కడ ఎల్ఏ కదా, ఎల్. నెక్స్ట్ 22 20 నెక్స్ట్ 17 అంటే ఫస్ట్ 2 తగ్గించాడు, తర్వాత 3 తగ్గించాడు, అంటే నెక్స్ట్ అగైన్ 4 తగ్గించాలి. అంటే 17లోకి వెళ్ళి 4 పోతే ఏమవుతుంది, 13 వస్తుందండి. సో అంటే 13 అంటే మనకేంటి, జనరల్గా లెటర్ M. సో ఆన్సర్ ఈస్ LM. సో ఇలా మనం సాల్వ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. సో మనకేంటంటే వాటికి లెటర్స్కి నంబరింగ్ ఇవ్వడం వల్ల ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఒక లాజిక్ కూడా చాలా ఈజీగా తొందరగా అర్థమైపోతుంది. నా కమింగ్ టు ద థర్డ్ ప్రాబ్లం, ఇదే క్వశ్చన్ పేపర్లో ఏంటి, ఫైండ్ ద HCF. గాసాబా అంటే HCF కదా అండి. ఓకే, సో ఇప్పుడు మనకి HCF కనుక్కోవాలి అంటే ఫస్ట్ 3 నంబర్స్ ఇచ్చాడు, ఎనీ 2 నంబర్స్కి కనుక్కోండి. నేను 198 అండ్ 154 తీసుకుంటాను, ఎందుకంటే వీటి మధ్య డిఫరెన్స్ చాలా తక్కువ ఉంది కదా, నాకు ఈజీగా వస్తుంది. సో 198 పెద్దదాన్ని 154తో డివైడ్ చేయండి, 154 వన్స్. సో మనకి 4, ఇక్కడ ఏమొచ్చేస్తుంది, ఇక్కడ కూడా 4 వస్తుంది కదా. సో మళ్ళీ 44 వచ్చేస్తుంది. సో 44 వచ్చేసింది కదా. దీన్ని ఏం చేయాలి కదండి, మళ్ళీ 154ని 44తో డివైడ్ చేయండి. 44 4 జా 160 ఎబో అయిపోతుంది, కాబట్టి 3 జా తీసుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ ఏమొచ్చేస్తుంది 132. అంటే మనకు సబ్ట్రాక్ట్ చేశారనుకోండి 22 వస్తుంది. మళ్ళీ 44ని 22తో డివైడ్ చేశారనుకోండి, 22 2 జా 44. సో రిమైండర్ ఈజ్ 0, అంటే HCF ఎంత ఉంది 22. ఇక్కడ మళ్ళీ ఇట్ ఈస్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 66 కదా, అంటే ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ ఏమవుతుంది 22 అవుతుంది. సో ఇలా కనుక్కోవచ్చు HCF. నౌ కమింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు ఒకసారి చూడండి. సో ఇక్కడ ఏమని ఇచ్చాడు, అర్జున్
జనవరి 1, 2007 సోమవారం రోజున జన్మించాడు. జనవరి 1, 2018లో ఆ రోజు ఏ వారం అవుతుంది? అంటే జనరల్గా మనకి సోమవారం ఇప్పుడు నార్మల్ ఇయర్ 2007 అనేది నార్మల్ ఇయర్ కాబట్టి జనవరి 1 మండే అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో జనవరి 1 ఏమవుతుందంటే ట్యూస్డే అవుతుందండి. ఓకే, సో 2008లో ట్యూస్డే అవుతుంది. ఇక్కడ మండే అయితే ఇక్కడ ట్యూస్డే అవుతుంది. అదే ఇన్ కేస్ ఇది 2008 లీప్ ఇయర్ కదా అండి. లీప్ ఇయర్ అయినప్పుడు నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ జనవరి 1 ఎప్పుడు అవుతుంది అంటే +2 వెళ్ళిపోతుంది. అంటే ట్యూస్డే తర్వాత వెన్స్డే కాకుండా థర్స్డే వస్తుందండి. ఓకే, సో అలా మనకి ఈజీగా చేసుకోవచ్చు. సో దట్స్ వై 2007 జనవరి 1 మండే అయితే 2008 జనవరి 1 ఏమవుతుంది? మంగళవారం అవుతుంది. ఇది క్యాలెండర్ సంబంధించినటువంటి క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఎక్కడుంది నెక్స్ట్ క్వశ్చన్ అంటే, సో 7th క్వశ్చన్ అండి, ప్రకటనలు. సో ఇక్కడ ఏమని ఇచ్చాడు? ఎక్స్కి ఎంతమంది కుమారులు ఉన్నారు అంటే ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయడానికి ఈ ప్రకటనలలో ఏది సరిపోతుంది? ఒకటా, రెండా, లేకపోతే రెండు కలిసా, రెండు యూజ్ కావా? సో ఇక్కడ మనకి ఎక్స్కి ఎంతమంది కుమారులు ఉన్నారు అని అడుగుతున్నాడు. వై మరియు జెడ్ అనేవారు డబ్ల్యూకి సోదరు. అసలు ఇందులో ఎక్స్కి సంబంధించి హింటే లేదు మనకి, ఇది యూజ్ కాదు. నెక్స్ట్ జెడ్ తల్లి డబ్ల్యూ అంటే ఇక్కడ కూడా ఎక్స్కి సంబంధించినట్టు ఒక్క హింట్ కూడా లేదు. అంటే ఈ రెండు ప్రకటనలు కూడా మనకు యూజ్ కాదు కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ తూర్పుని ఈశాన్యంగా భావిస్తే పశ్చిమం ఏమవుతుంది అంటే ఫస్ట్ మనకి ఒకసారి రాసుకోండి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అని. ఓకే, సో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో ఈశాన్యం అంటే ఇదే కదండి, ఇది ఈశాన్యం, నార్త్ ఈస్ట్. సో ఇతను ఏమంటున్నాడు? తూర్పుని ఈశాన్యంగా భావిస్తున్నాడు. ఓకే, అంటే ఈ తూర్పు అనేది ఎక్కడికి వెళ్ళిపోయిందంట? ఇటు వెళ్ళిపోయిందంట, నార్త్ ఈస్ట్కి వెళ్ళిపోయింది, ప్లేస్లోకి వెళ్ళిపోయింది, ఇక్కడికి అయిపోయింది. అంటే ఇట్లా రొటేట్ చేశాడు, అంటే 45 degrees రొటేట్ చేశాడు. అంటే అప్పుడు పశ్చిమం వెస్ట్ అనేది ఏమవుతుంది? ఇది కూడా 45 degrees రొటేట్ అయిపోతుంది కదండి. సో ఇలా వచ్చేస్తుంది కదా, ఇక్కడికి వచ్చేస్తుంది కదా. అంటే పశ్చిమం ఏమవుతుంది? వెస్ట్ సౌత్. ఓకే, పశ్చిమం ఏమవుతుంది? వెస్ట్ సౌత్. సో వెస్ట్ సౌత్ అంటే ఏంటిది? నైరుతి. ఓకే, సో పశ్చిమం ఏమైపోతుంది? నైరుతి. అంటే ఇక్కడ నేను ఏమవుతున్నా జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఈస్ట్ అనేది ఏమవుతుంది? నార్త్ ఈస్ట్గా భావించాడు. అంటే ఈ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 45 degrees రొటేట్ చేసినప్పుడు ఇది కూడా ఇటు రొటేట్ అయిపోతుంది కదా, వెస్ట్ కూడా ఇటు. సో అలా. ఓకే, సో అది ఆన్సర్. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏమని ఉంది? సో XY అనే కంపెనీ 2015లో 3వ త్రైమాసికంలో వివిధ అంశాల కోసం ఖర్చు ఈ చార్ట్ ద్వారా ఇక్కడ ఒక చార్ట్ ఇచ్చాడు. సో XY అనే కంపెనీ టోటల్ మొత్తం 100 lakhs ఖర్చు పెడితే R&D కోసం ఎంత ఖర్చు పెట్టింది అంటే ఇక్కడ 40% ఇచ్చాడండి. 40% ఆఫ్ అంటే 40/100 × 100. సో R&D కోసం 40 lakhs ఖర్చు చేయడం జరిగింది. సో అలా చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 12th క్వశ్చన్, ఇది అనాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. సో ఇక్కడ ఏమని ఇచ్చాడు? వెయిట్కి కరస్పాండింగ్ వర్డ్ లింగర్ అని ఇచ్చాడు. లింగర్ అంటే చాలాసేపు వెయిట్ చేయడం. ఓకే, చాలాసేపు నుండి వెయిట్ చేయడం. నెక్స్ట్ వెయిట్ అంటేనేమో వెయిట్ చేయడం నార్మల్గా తెలుసు. లింగర్ అంటే ఏంటి? చాలాసేపు నుండి వెయిట్ చేయడం. నెక్స్ట్ బైట్ అంటే కొరకడం. నెక్స్ట్ అంటే సో చాలాసేపు దాన్ని దాన్ని ఇట్లా కొరకడం అన్నట్టు, దాన్ని జ్ఞా అంటాం. సో దట్స్ వై ఆన్సర్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సో 13th క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమని ఇచ్చాడు? మొదటి చిత్రాన్ని అద్దంలో చూస్తే ఏ విధంగా ఉంటుందో ఎంపిక చిత్రాల నుంచి ఎంచుకోండి. అంటే ఇక్కడ ఏమవుతుంది? సో ఇక్కడ మనకి జనరల్గా అద్దం మనకు మిర్రర్ అని ఇచ్చినప్పుడు లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది అన్నట్టు. సో మనకి ఇది ఇలా ఇచ్చాడు కదా, అంటే ఇక్కడ మిర్రర్ పొజిషన్ కూడా చూసుకోవాలండి. మిర్రర్ పొజిషన్ కూడా ఇంపార్టెంట్. ఇది మిర్రర్ కాబట్టి ఇది ఇటు వెళ్ళిపోయినప్పుడు ఇది ఇటు అయిపోతుంది. ఓకే, ఆపోజిట్ డైరెక్షన్లోకి వస్తుంది కాబట్టి ఇలా వచ్చేసి ఇలా వచ్చి ఇది డౌన్లో ఇలానే ఉంటుంది, ఇలా వచ్చేస్తుంది. సో ఇలా ఇది మిర్రర్ ఇమేజ్ వచ్చినప్పుడు లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది. అదే వాటర్ ఇమేజ్ అన్నప్పుడు ఏమవుతుంది? తలక్రిందులు అవుతుందండి. ఓకే, వాటర్ ఇమేజ్ అన్నప్పుడు తలక్రిందులు అవుతుంది. సో అది మనం గుర్తుంచుకోవాలి.
నెక్స్ట్ తర్వాత ఇంకొక క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది? సో ఇక్కడ 16th క్వశ్చన్ ఇన్కంప్లీట్ క్వశ్చన్ ఇచ్చారు. సో వాళ్ళే డిలీట్ చేశారు. సో దాన్ని మనం చూడడం కూడా టైం వేస్ట్. సో నా కమింగ్ టు ద 17th క్వశ్చన్. జిల్లా స్థాయి ఎంపికలో 3 అథ్లెటిక్ అకాడమీలు 3 సంవత్సరాలు సాధించిన ఫలితాలు కింది పట్టిలో చూపించారు. ఏబీసీ అని ఇచ్చారు. అకాడమీ సి 2014లో ఎన్ని ఎంపికలు? ఇక్కడ డైరెక్ట్ చూసి చెప్పడమే అండి. సో అంటే ఇంత ఈజీ క్వశ్చన్స్ ఎందుకు ఇస్తున్నారంటే మనకి 100 క్వశ్చన్స్ ఎంత 90 minutesలో చేయాలి కాబట్టి. ఓకే, సో 9 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్. సో పైనున్న వెన్ డయాగ్రామ్ ఒక తరగతిలో ఎంఎన్ఎల్ అనే 3 క్రీడలు ఆడే విద్యార్థుల గురించి తెలిసి ఎం అనే ఆట ఆడే మొత్తం విద్యార్థులు. ఇక్కడ ఎం అనే సర్కిల్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కలిపేసామనుకోండి, మనం ఎం అనే ఆట ఆడే వాళ్ళందరూ వచ్చేస్తారండి. ఓకే, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 11 + 7 + 8 + 6. సో మనకి ఎంత వచ్చేస్తారు? 18. నెక్స్ట్ తర్వాత 26 + 6, సో 32 ఇస్ ద ఆన్సర్. సో ఇలా చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద 19th క్వశ్చన్. సో ఇది కొంచెం లిటిల్ బిట్ టైం టేకింగ్ క్వశ్చన్స్. సో మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి కదా అంటే, జనరల్గా మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫస్ట్ ఏం చేయాలంటే ఈజీ క్వశ్చన్స్ అనేటివి చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. తర్వాత నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం చేయాలి. ఒకసారి ఏమో చూసి పెట్టగానే చూసే ఆన్సర్స్ ఉంటాయి, అవన్నీ అటెంప్ట్ చేసి తర్వాత కొంచెం క్యాల్కులేట్ చేస్తే టైం స్పెండ్ చేస్తే మనకు వస్తాయన్న క్వశ్చన్స్ మాత్రం చూడాలి. డైరెక్ట్ ఇలాంటి క్వశ్చన్ కనిపించగానే ఇక్కడనే ఆగిపోయామనుకోండి, రిమైనింగ్ ప్రీవియస్ తర్వాత ఉన్న ఈజీ క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయలేం. కాబట్టి మనకి టైం మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఎస్పెషల్లీ ఇలాంటి తక్కువ టైం అంటే మనం 100 క్వశ్చన్స్ 90 minutesలో చేయాలి కాబట్టి మనకు టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎనీవే, సో ఇది క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఒక సిలిండర్ దాని ఆధార వ్యాసార్థానికి సమానమైన ఎత్తు కలిగి ఉంది. సో సిలిండర్ అంట దాని హైట్ రేడియస్ ఓకే సేమ్ ఉన్నాయండి. హైట్ రేడియస్ సేమ్ ఉన్నాయి, వాటిని ఎక్స్ అనుకున్నాను. తర్వాత బోలుగా ఉన్న గోళం అంటే స్పెరికల్ స్పియర్ అండి. మీన్స్ ఇదేంటంటే బోలుగా అంటే నథింగ్ బట్ ఎలా వస్తుందంటే, ఓకే ఇక్కడ ఒక స్పియర్ ఉంది ఇలా, అంటే మిడిల్లో ఎంటీగా ఉంటుంది. ఓకే, సో అది సారీ స్పియర్. సో దానికి ఏమైందంట, అవుటర్ రేడియస్ ఎంత, దీనికి ప్రీవియస్ సిలిండర్ యొక్క హైట్కి రేడియస్కి సేమ్ ఉంది ఎక్స్. ఇన్నర్ రేడియస్ ఎంత ఉంది, దీనికి హాఫ్ ఉంటుందండి, x/2. అయితే ఇప్పుడు ఈ రెండింటి వాల్యూమ్స్ ఓకే ఘనపరిమాణాల నిష్పత్తిని కనుక్కోమంటున్నాడు. ఓకేనా, నా ఇక్కడ ఏమవుతుంది మనకి హాలో స్పియర్ అండి, ఇది హాలో స్పియర్ కాబట్టి నా ఇక్కడ సిలిండర్ యొక్క మనకి తెలుసు వాల్యూమ్ πr²h ఈస్ట్ హాలో స్పియర్ కదా కాబట్టి 4/3 π R³ - స్మాల్ r³ ఇలా వచ్చేస్తుంది. సో π గెట్స్ క్యాన్సిల్ అండ్ ఇక్కడ r² r/h సేమ్ కాబట్టి r³ వచ్చేస్తుంది ఈస్ట్ 4/3 ఇంటూ ఇక్కడ ఏమవుతుంది x³ - x³/8 అండి. సో ఇక్కడ కూడా x³. సో x³ కామన్ తీసి క్యాన్సిల్ చేసామనుకోండి 1:4/3 ఇంటూ 7/8 అంటే 4 1s 4 2s నథింగ్ బట్ 1:7/6 అంటే 6:7 ఆన్సర్ వచ్చేస్తుంది, ఆప్షన్ 2. ఇలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఒకసారి అంటే ఇక్కడ ఇచ్చిన ప్యాటర్న్ అర్థం చేసుకొని నెక్స్ట్ వచ్చేదాన్ని గెస్ చేయాలి. సో ఒకసారి ఇక్కడ చూడండి, సర్కిల్ లోపల ట్రయాంగిల్ ఉంది, తర్వాత ఈ లోపల ఉన్న ఇటొకటి వచ్చేసిందండి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, లోపల సర్కిల్ ఉంది, అంటే ఇక్కడ కూడా మళ్ళీ లోపల ఉన్నది బయటకు వచ్చేస్తుంది కదా, ఇలా స్క్వేర్ వచ్చేసి ఇటొక సర్కిల్ ఇటొక సర్కిల్. సో ఇలా ఇది ఎక్కడ ఉంది, ఆప్షన్ బి కరెక్ట్. సో ఇలా జస్ట్ ప్యాటర్న్ అర్థం చేసుకోవడమే. నెక్స్ట్ 21 క్వశ్చన్. సాయి తన వద్ద ఉన్న డబ్బుల్లో 1/4 భాగం పుస్తకాల కోసం,
అండ్ 1/8 ఆహారం కోసం ఖర్చు చేశాడు. అంటే మొత్తం ఎంత ఖర్చు చేశాడు? 1/4 ప్లస్ 1/8 అంటే ఇక్కడ ఏమొస్తుందండి? 3/8 ఖర్చు చేశాడు. అంటే ఇంకా మిగిలింది ఎంత? 5/8 పార్ట్ మిగిలిపోయింది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5/8 x ఈక్వల్స్ టు ఆ మిగిలిపోయిన అమౌంట్ ఎంత అయిందంట? 40 అయిందంట అండి. సో 5 1s 5 8 సో అంటే x ఈక్వల్స్ టు 64 అంటే టోటల్ అమౌంట్ ఎంత? 64. ఇప్పుడు మనకి ఏమడుగుతున్నాడు? అతడు ఆహారం కోసం ఎంత ఖర్చు చేశాడు? ఆహారం కోసం 1/8% కదా పార్ట్ కదా. సో 1/8x అంటే 1/8 ఇంటూ 64 8 1s ఓకే. సో దెర్ఫోర్ అతను ఎంత? 8 రూపీస్ ఖర్చు చేశాడు. సో ఇలా చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ యశోమతి కంటే అనుశ్రీ 11 సంవత్సరాలు చిన్నది. అంటే ఇక్కడ అనుశ్రీ చిన్నదండి. ఓకే. సో ఇప్పటి నుండి 15 సంవత్సరాలకి యశోమతి వయస్సు ప్రస్తుత అనుశ్రీ వయస్సుకి 3 రెట్లు అవుతుంది. యశోమతి ప్రస్తుత వయసు ఎంత? అంటే ఇక్కడ ఏమవుతుందండి? ఇప్పుడు అనుశ్రీ వయసు ఎక్స్ అనుకుందాం. అనుశ్రీ వయసు ఎక్స్. నెక్స్ట్ యశోమతి వయసు ఏమవుతుంది? ఆమె 11 సంవత్సరాలు పెద్దది కదా. సో ఎక్స్ ప్లస్ 11 అవుతుంది. సో ఆఫ్టర్ 15 ఇయర్స్ యశోమతి ఈ ఏజ్ ఎంత అవుతుందంట? ఎక్స్ ప్లస్ 15 అన్నాడు కదా. సో ఎక్స్ ప్లస్ 26 అండి. ఓకే. సో ఎక్స్ ప్లస్ 26 యశోమతి ఏజ్. సో ఇప్పుడు కాకపోతే ఈ ఏజ్ యశోమతి ఏజ్ అనేది ప్రస్తుత ఓకే అనుశ్రీ అంటే ఆఫ్టర్ 15 ఇయర్స్ కాదు, ప్రస్తుతం ఎంత? అనుశ్రీది ఎక్స్ కదా. సో ఎక్స్ ప్లస్ 26 యశోమతి ఏజ్ అనేది ప్రస్తుత అనుశ్రీ ఏజ్కి ఎన్ని రెట్లు ఎక్కువ అంట? 3 రెట్లు ఎక్కువ అవుతుంది. అంటే 3 రెట్లు ఉందంట. అంటే 3x అవుతుంది. సో అప్పుడు x ఈక్వల్స్ టు 2x ఈక్వల్స్ టు 26 దెన్ x ఈక్వల్స్ టు 13 వస్తుందండి. సో x ఈక్వల్స్ 13 అయితే మనకు యశోమతి ప్రస్తుత వయసు అడుగుతున్నాడు కాబట్టి 13 ప్లస్ 11 అంటే 24 వచ్చేస్తుంది. సో ఇలా చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సో ఏమంటున్నాడు ఇక్కడ? ఒక గ్రూప్లోని 5 చిన్న సంఖ్యల సగటు 18. ఆ గ్రూప్లో ఎన్ని? మొత్తం 13 సంఖ్యల సగటు 20 అయితే 8 అతిపెద్ద సంఖ్యల సగటు ఎంత? అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి? 13 ఉన్నాయండి. అందులో 5 8 5 ఏమో చిన్నవి, 8 ఏమో పెద్దవి. ఈ 5 చిన్న సంఖ్యల మొత్తం సగటు ఎంత అండి? 18. అంటే ఇప్పుడు వీటిని సగటుతో మల్టిప్లై చేసామనుకోండి. ఓకే. సో దీన్ని మల్టిప్లై చేసామనుకోండి అప్పుడు ఏమవుతుంది? మొత్తం 90 వచ్చేస్తుంది కదా. ఓకే. అంటే 5 చిన్న సంఖ్యల మొత్తం ఎంత? 90. నెక్స్ట్ మొత్తం 13 సంఖ్యల సగటు 20 అంట. అంటే మొత్తం ఈ 13 సంఖ్యల సగటు 20 అయితే అప్పుడు 13 సంఖ్యల మొత్తం ఏమవుతుంది? 260 అవుతుంది. అంటే ఇప్పుడు ఈ 8 పెద్ద సంఖ్యల మొత్తం ఏమవుతుందండి? సో 260 మైనస్ 90 అంటే ఇప్పుడు మనకేమొస్తుంది? 170 వస్తుంది. ఇప్పుడు మనకు ఈ పెద్ద సంఖ్యల మొత్తం 8 పెద్ద సంఖ్యల మొత్తం సగటు కావాలి కదా. సగటు అంటే ఏంటి? సో టోటల్ బై నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే 170/8. దీన్ని సింప్లిఫై చేశారు అనుకో మీకు ఆన్సర్ 21.25 ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ 25th క్వశ్చన్ ఒకసారి చూడండి. 25th క్వశ్చన్ ఏమని ఇచ్చాడు? సో కౌశిక్ ఒక ఆట వస్తువుని 180కి కొని 202.5కి అమ్మాడు. అయితే లాభశాతం ఎంత? అంటే ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేయకుండా పర్సంటేజ్ కాన్సెప్ట్కి వెళ్ళండి. సో కొన్నాడు 180కి అంటే 100%. సో 202.5కి అమ్మాడు. ఎంత పర్సంటేజ్ తెలియదు. సో 180/100 ఈక్వల్స్ టు 202.5/x. 0 0 క్యాన్సల్. క్రాస్ మల్టిప్లై చేశారనుకోండి x ఈక్వల్స్ టు 2025/18 వస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే మీకు ఎంత వస్తుందంటే 112.5 వస్తుంది. అంటే పర్సంటేజ్ అంటే ఎంత పెరిగిందండి? ఒరిజినల్గా 100% ఉంటే ఇక్కడ
112.5 వచ్చింది కదా, అంటే 12.5 ఎక్స్ట్రా పెరిగింది కాబట్టి ఆన్సర్ 12.5% ప్రాఫిట్ అండి. ఓకే, సో నెక్స్ట్ 26th క్వశ్చన్. సో 26th క్వశ్చన్ ఏమని ఇచ్చాడు, ఇవ్వబడిన ప్రకటనలు, ఇక్కడ కొన్ని ప్రకటనలు ఇచ్చాడు. సో వాటిని బట్టి మనం ఏం చేయాలి, సో అందులో ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది మన ఊహలు ఏది అంటే ఇమాజినేషన్స్ చేసుకోవాలి. సో లాభాలు మాత్రమే ధ్యేయంగా కలిగిన సంస్థతో పోలిస్తే నిర్దిష్ట వ్యాపార నైతికలు అనుసరిస్తున్న సంస్థలు మెరుగైన మనుగడ కలిగి ఉంటాయి. అక్కడ కొంచెం మిస్ అయినట్టుంది. ఓకే, అంటే ఇక్కడ నైతిక విలువలు కలిగి ఉండాలి అని అంటున్నాడు. సో మరి ఇక్కడ ఊహలు, ఒక సంస్థలో చేయవలసిన పనులు మరియు చేయకూడని పనుల గురించి లిఖితపూర్వక నైతిక నియమావళి ఉద్యోగులకి తెలియజేయడం ముఖ్యం. అంటే ఇది కరెక్టే కదండి, ఇక్కడ నైతిక విలువలు దీనికి సంబంధించిందే కదా. సో కాబట్టి ఈ ఫస్ట్ ఊహ అనేది కరెక్టే. నెక్స్ట్ నైతిక నియమావళి గురించి ఉద్యోగులకు సంస్థలు శిక్షణ ఇవ్వాలి. సో ఇది కూడా మళ్ళీ దీనికి సంబంధించిందే ఇచ్చాడు, నైతిక విలువలకి. సో కాబట్టి ఊహ 1 and 2 తగినవై ఉండును. ఓకే, సో రెండు కూడా కరెక్టే ఈ అజంప్షన్స్. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఇచ్చాడు చూడండి. సో ఇచ్చిన ప్రకటనను పరిశీలించి ఇచ్చిన ఊళ్ళో ఏ ప్రకటనకి సంబంధించిందిగా ఉందో నిర్ణయించండి. కుక్క ఉంది జాగ్రత్త అని ఒక బోర్డు మీద, అసలు మనం కుక్కలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ ఒక ఇంట్లో కుక్క ఉంది అని రాసుకున్నాడు. సో అంటే అక్కడ కుక్క అతను ఎందుకు సెక్యూరిటీ పర్పస్లో వాళ్ళకి ఏదో ఒకటి అంటే అయి ఉండొచ్చు కదండి ఊహలు, మేబీ అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. సెక్యూరిటీ పర్పస్ అంటే ఒక్క పర్పస్ అని కాదు, కాకపోతే సెక్యూరిటీ పర్పస్లో కూడా పెంచుకుంటారు కాబట్టి కుక్కలు ఇంటిని కాపాడుతాయి. సో ఇది కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ కుక్కలు అత్యంత విధేయత కలిగిన జంతువులు, అంటే ఇక్కడ చూడండి మీరు అనొచ్చు మరి విధేయత ఇది తప్పు అవుతుందండి. సో ఎందుకంటే మీరు అనొచ్చు కుక్క విధేయత కలిగిన జంతువే కదా అని మనం అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ చూడండి ఈ వర్డ్ అనేది యూజ్ చేయడం వల్ల తప్పు అయిపోతుంది. అత్యంత విధేయత కలిగింది అంటే మీరు ఇండైరెక్ట్ ఏం చెప్తున్నారు, అసలు కుక్క కంటే అత్యంత విధేయత కలిగింది ఏది లేదు అని డైరెక్ట్ చెప్తున్నాను. అలా మనం డైరెక్ట్ చెప్పలేము. సో మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కాకపోతే ఇలా చెప్పడం మన ఈ అజంప్షన్స్లో ఇది తప్పండి. అలా సూపర్లేటివ్గా వాడొద్దు, అత్యంత ఎక్కువగా అయినది అంటే ఇలా చెప్పొద్దు అన్నట్టు. ఎప్పుడు ఇదే జరుగుద్ది అని కూడా చెప్పలేము. అంటే ఇవన్నీ కూడా మనం ఇమాజినేషన్స్ చేసుకుంటున్నాం, ఊహలు. కాబట్టి ఊహలలో ఈ అత్యంత, సో ఎప్పుడు, ఎల్లప్పుడు అనేటి ఇలాంటి సూపర్లేటివ్ వర్డ్స్ అనేటివి యూజ్ చేసినప్పుడు అది తప్పు అవుతుందండి. కాబట్టి సో ఓన్లీ ఊహ 1 మాత్రమే కరెక్ట్. ఓకే, దానికి సంబంధించినట్టు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30 ఒకసారి చూడండి. సో ఇలా మొత్తం అంటే డైరెక్ట్ ఏమడుగుతున్నాడు, ఈ రెండింటిని యాడ్ చేయాలండి. 5/12 + 12/5 అంటే 25 + 144/60 అంటే 169/60. సో డైరెక్ట్ వచ్చేస్తుంది, ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ తర్వాత ఇంకొకటి ఏముంది ఇక్కడ ఒకసారి చూడండి. 33 క్వశ్చన్కి వచ్చేసరికి దీని సమీకరణం రూట్స్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఆర్ జీరోస్ అడుగుతున్నాడు. అంటే 2x² + 4x - 30 = 0. ఇందులో 2 కామన్ తీసుకోవచ్చుగా, x² + 2x - 15 = 0. సో దీన్ని నేను ఇప్పుడు ఎలా చేస్తాను అంటే సొల్యూషన్ సాల్వ్ చేసినా వచ్చేస్తుంది, లేదో నాకు అంత టైం లేదు అనుకుంటే నార్మల్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఆల్ఫా ప్లస్ బీటాకి ఫార్ములా ఉంటుందండి. సో -b/a అండ్ ఆల్ఫా ఇంటూ బీటా = c/a. అంటే ఇక్కడ ఏమవుతుంది, -2 వస్తుంది సమ్ ఆఫ్ ద రూట్స్. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది, -15 వస్తుంది. సో అందులో ఏది పాసిబుల్ అవుతుందో చూడండి. సమ్ -2i ప్రోడక్ట్ సమ్ -2i ప్రోడక్ట్ -15 ఏది పాసిబుల్ అవుతుందో ఒకసారి చూసుకోండి. సో దాన్ని బట్టి ఆప్షన్ మనం గెట్ చేయొచ్చు. లేదు నాకు ఇదంతా ఇవి సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ రావు అంటే మనం డైరెక్ట్ ఫ్యాక్టరైజేషన్ చేసి చేయొచ్చు, లేకపోతే ఫార్ములా యూజ్ చేసి ఏంటి -b + r -√b² - 4ac/2a ఈ ఫార్ములా యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఒక క్రమ సప్తభుజి. ఓకే, మనం ఆల్రెడీ పాలిగాన్స్ టాపిక్లో ఇవి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఇవన్నీ కూడా చాలా మోడల్స్ డిస్కస్ చేసుకున్నాం. ఎవరైతే చూడలేదో అది ఆల్రెడీ మన
యూట్యూబ్ ఛానల్లో పాలిగాన్స్ అనే కాన్సెప్ట్ ఉందండి. దీనిపైన ప్రతి మీరు ఏదైనా ఎస్ఐ కానిస్టేబుల్ నెక్స్ట్ ఏది చేసినా కానీ కంపల్సరీ ఏ ఎగ్జామ్కైనా కానీ దీనిపైన కంపల్సరీ క్వశ్చన్స్ పడుతుంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ పాలిగాన్స్ పైనే ఒక షార్ట్ వీడియో చేయడం జరిగింది. ఎవరైతే అది చూడలేదో ఒకసారి చూడండి. ఓకే, సో క్రమ సప్తభుజి అంతర కోణాల మొత్తం అంటే సప్తభుజి అంటే ఎన్ని ఈక్వల్స్ నెంబర్ ఆఫ్ సైడ్స్ 7 కానీ మనకు తెలుసు సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ n-2 ఇంటూ 180 అంటే 7 - 2 5 ఇంటూ 180. సో ఆన్సర్ మీకు వచ్చేస్తుందండి చేసేస్తే. ఓకే, 5 ఇంటూ 180 డిగ్రీస్ చేసేస్తే మనకి ఎంత వస్తుంది 900 వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్. ఒక కోడ్ భాషలో ట్రక్ని RPSAI అని రాస్తే అదే కోడ్ భాషలో టూల్ని ఎలా రాస్తారు? సో మనం ఇంతకుముందే చెప్పాను కదండి, TR ట్రక్ TRUCKని ఏమని రాశాడంట RPSAI. సో వీటికి మీరు ఏమి ఇవ్వాలి, నంబరింగ్ ఇచ్చుకోవాలండి. సో ఆల్ఫాబెట్స్కి నంబరింగ్ ఇచ్చుకోవాలి. T అంటే 20, R అంటే 18, నెక్స్ట్ U అంటే 21, C అంటే 3, K అంటే 11, నెక్స్ట్ మళ్ళీ R అంటే ఎంత ఇక్కడనే ఉంది 18, P అంటే 16, S అంటే 19, 1, I ఫర్ 9. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి ప్యాటర్న్. 20 ఉంటే 18 వచ్చింది, 18 ఉంటే 16, 21 ఉంటే 19, 3 ఉంటే 1, 11 ఉంటే అన్నిటిని 2 తగ్గించాడు. సో సేమ్ కాన్సెప్ట్ని ఇక్కడ అప్లై చేద్దాం. సో అంటే ఇక్కడ ఏమవుతుంది, T అంటే 20, నెక్స్ట్ O అంటే ఏమవుతుందండి, సో 15, L అంటే 17. సో మనకి ఇక్కడ ఆటోమేటిక్గా T అంటే 20 కాబట్టి 2 తగ్గించుకోండి, 18, 13, 15. సో ఇది ఏమొస్తుందో గెస్ చేస్తే మీకు ఏమొస్తుంది RMMJ. సో ఇలా నంబరింగ్ ఇచ్చుకొని చేస్తే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో నా 36th క్వశ్చన్. సో 45 మంది ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరు. అదే పనిని 36 మంది ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? ఇక్కడ మనకు ఫార్ములా తెలుసు ఏంటిది, నంబర్ ఆఫ్ వర్కర్స్ ఇంటూ డేస్, W1 ఇంటూ D1 ఈక్వల్స్ టు W2 ఇంటూ D2. సో ఫస్ట్ కేసులో ఎంతమంది 45, ఎన్ని డేస్లో 12 డేస్. నెక్స్ట్ కేసులో ఎంతమంది 36 మెంబర్స్, ఎన్ని డేస్లో తెలియదు, ఎక్స్ అనుకుందాం. సో క్యాన్సిల్ చేయండి, 12 1s 12 3s, 3 1s 3 15. సో ఎక్స్ ఈక్వల్స్ టు 15 ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ద 38th క్వశ్చన్. ఒకసారి ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలి అంతే అండి. సో ఇక్కడ చూడండి, సో ఇలా ఉన్నాయి, ఈ మధ్యలో ఉన్నవి తీసేశాడు, ఇక్కడ ప్లస్ వచ్చింది, తర్వాత వాటిలలో ప్లస్లలో 4 జీరోలు ఇలా పెట్టేశాడు, తర్వాత ఇక్కడ మధ్యలో ఉన్న ఇంటూ గుర్తు పోయింది, ఈ డైమండ్ షేప్ అనేది ఇలానే వచ్చింది, 4 zeros 4 కార్నర్స్లో పెట్టాడు. నెక్స్ట్ ఇది కూడా ఈ ఇంటూ గుర్తు పోతుంది, సో ఇది వచ్చేసింది, అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇట్లా వచ్చేసేసి 4 సున్నాలు ఇలా పెట్టేస్తాడు. సో ఆ ప్యాటర్న్ ఏది ఉందో అదే ఆన్సర్, కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఆప్షన్ బి. సో ఇలా సింపుల్గా గెస్ చేయడమే. అందుకనే నేను ఏమని చెప్తున్నానంటే ఒక క్వశ్చన్ రాకపోతే అక్కడనే ఆగిపోవద్దు. సో జస్ట్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్. సో మనకు ఏ ఎగ్జామ్లో అయినా కానీ క్వశ్చన్ పేపర్ని 3 లేయర్స్గా డివైడ్ చేయొచ్చు, ఈజీ, మోడరేట్, డిఫికల్ట్. సో మనం ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ అన్నీ చేసుకుంటూ మోడరేట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ట్రై చేసి తర్వాత లాస్ట్కి డిఫికల్ట్గా రావాలి. ఇలా 3 times మనం చేయగలిగినప్పుడే మీరు 100% ఆ ఎగ్జామ్ని అటెంప్ట్ చేసినట్టు అవుతుంది. సో మీరు ఏ ఒక్క లెవెల్లోనే ఆగిపోయినా కానీ మీరు పర్ఫెక్ట్గా మీరు దానికి ప్రిపేర్ అవ్వలేదని మనం అర్థం చేసుకోవచ్చు. సో మీరు ఆ స్టాండర్డ్లో ప్రిపేర్ కాలేదని ఈజీగా చెప్పుకోవచ్చు అంతే. ఓకే, సో నా కమింగ్ టు ద 39th. అంటే ఇది అనాలజీ కిందికి వస్తుంది. అంటే లీప్ అంటే ఏంటిదంటే జంప్ చేయడం అండి. ఓకే, సో లీప్ అన్నా కానీ ఏంటి మీనింగ్ జంపే. సో ఇక్కడ వీటికి సంబంధించిన వర్డ్ ఇక్కడ ఏముంది, డిసెండ్ అంటే తగ్గడం, రన్ అంటే ఉరకడం, నడవడం, సో బౌన్స్ ఎగరడం అంటే మళ్ళీ దీనికి రిలేటెడే కదా. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 40 క్వశ్చన్. సమస్య చిత్రంలో ఇచ్చిన ఆకృతిని ఏర్పరచగల సమాధాన చిత్రం ఏది? ఓకే, ఇది సమస్య చిత్రం. అంటే ఇది ఇట్లా
ఎటు దాటు బ్రేక్ చేశాక ఇట్లుంది అన్నట్టు. దీన్ని ఇది ఎందులోకి వెళ్ళి ఏర్పడ్డదో చూద్దాం. దీన్ని దీంతో కంపేర్ చేసుకోవాలి, దీంతో కంపేర్ చేసుకోవాలి, దీంతో కంపేర్ చేసుకోవాలి, ఇలా ఇచ్చినప్పుడు నా సజెషన్ ఏంటంటే ఎలిమినేషన్ మెథడ్ ఈజీ. సో ఇందులో దీనికి దగ్గరగా అసలు ఏది లేదు అంటే ఇది చూడండి, ఇది ఇందులో ఒకటి మిస్ అయింది, ఈ పార్ట్ మిస్ అయింది ఇందులో, కాబట్టి ఇది ఆప్షన్ కానే కాదు. సో ఇవి రెండు కలిసి ఉండడం అనేది అంటే పర్ఫెక్ట్ కానే కాదు, అలా ఉండే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, కాబట్టి ఇది కూడా తప్పు. సో ఇది ఒకటి, ఇది మూలకుంది, ఇది మూలకుంది, ఈ షేప్ మిస్ అయింది చూడండి, ఇట్లా ఉండే షేప్ ఇందులో. సో కాబట్టి ఇది కూడా కాదు. సో ఆటోమేటిక్గా మనకు ఆప్షన్ 1 ఎలిమినేషన్ మెథడ్లో మీకు వెళ్ళిపోతే ఈజీగా అవుతుందండి. ఓకేనా. నెక్స్ట్ 43 క్వశ్చన్. సో సునీల్ 15 పరీక్షలు రాసి సగటు మార్కులు 29 సాధించాడు. రుచిత సగటు 27 సాధించింది, కానీ ఆమె ఇప్పటి వరకు 11 పరీక్షలు మాత్రమే రాసింది. సుమిత్ సగటుతో సరిపోవాలంటే మిగిలిన 4 పరీక్షల్లో రుచిత ఎంత సగటు సాధించాలి అంటే ఇక్కడ ఏం లేదండి, కంబైన్డ్ మీన్. మీకు కంబైన్డ్ మీన్ ఒకసారి ఫార్ములా చెప్తాను. కంబైన్డ్ మీన్ x బార్ ఈక్వల్స్ టు x1 బార్ n1 ప్లస్ x2 బార్ n2 బై n1 ప్లస్ n2. ఇది ఫార్ములా అండి, కంబైన్డ్ మీన్కి ఫార్ములా. ఓకే. సో మనకి ఇక్కడ మీరు ఈ ఫార్ములా యూజ్ చేసి చేసుకోవాలి. సో మనకు కంబైన్డ్ మీన్, సో ఓవరాల్గా ఆమెకు మీన్ ఎంత రావాలి, 29 రావాలి. సో 29. సో ఆమె ఫస్ట్ ఎంత మీన్ సాధించింది, 27. అవుట్ ఆఫ్ ఎన్ని ఎగ్జామ్స్, 11 ఎగ్జామ్స్. యాక్చువల్లీ టోటల్ 15 అండి. సో ఆమె ఇంకా x2 నెక్స్ట్ మీన్ ఎంత ఈ మిగిలిన 4 ఎగ్జామ్స్లో ఎంత చేయాలో నాకు తెలియదు, కాబట్టి x2 బార్ అలానే ఉంచాను. మిగిలిన 4 ఎగ్జామ్సే కదండి, బై ఇంటూ 4 బై టోటల్ ఎగ్జామ్స్ అన్ని 11 ప్లస్ 4 అంటే 15 అని రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు మీరు క్రాస్ మల్టిప్లై చేశారు అనుకోండి, 29 ఇంటూ 15. సో ఈ 27 ఇంటూ 11 తీసుకొచ్చాను మైనస్ అవుతుంది, 27 ఇంటూ 11 ఈక్వల్స్ టు x2 బార్ ఇంటూ 4. దీన్ని సింప్లిఫై చేశాను అనుకోండి, x2 ఎంత వస్తుంది, 34.5 వస్తుంది. అంటే మిగిలిన 4 ఎగ్జామ్స్లో ఆమె 34.5 యావరేజ్ని చేయాలి. అప్పుడే ఆమెకి పర్ఫెక్ట్గా ప్రీవియస్ 29 యావరేజ్ అనేది వచ్చేస్తుంది ఓవరాల్గా. ఓకే. నా కమింగ్ టు ద 44th క్వశ్చన్. రెండు పైపులు 2 లీటర్స్ పర్ నిమిషం మరియు 3 లీటర్స్ పర్ నిమిషం చొప్పున ట్యాంకు నింపుతాయి. మూడవ పైపు నీటిని 6 లీటర్స్ పర్ మినిట్ చొప్పున నీటిని బయటకు తీసేస్తుంది. ఆ ట్యాంక్ సామర్థ్యం 100 లీటర్లు అయినా పూర్తి నీటిని నిండి ఉంది. 3 పైపులను ఏకకాలంలో తెరిస్తే ట్యాంక్ ఖాళీ కావడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది అంటే ఫస్ట్ ఏ అనే పైపు ఎంత టైం తీసుకుందో చూద్దాం. టోటల్ ఎన్ని లీటర్స్, 100 లీటర్స్. 2 లీటర్స్ పర్ మినిట్ అంటే మనకి 100 లీటర్స్ని కవర్ చేయాలి అంటే నింపాలి అంటే 100/2 టైం పడుతుంది, అంటే మినిట్స్. 100/2 మినిట్స్ పడుతుంది, అంటే 50 మినిట్స్. ఓకే, లేకపోతే 100/2 అని ఉంచినాం కాదు. సో బీకి ఎంత పడుతుంది, పర్ మినిట్ 3 లీటర్స్ కదా, టోటల్ 100 కదా. సో 100/3 మినిట్స్ టైం పడుతుందండి. నెక్స్ట్ సి సామర్థ్యం ఎంత, 6 లీటర్స్ పర్ మినిట్, కాబట్టి 100/6. కాకపోతే ఇది తీసేస్తుంది, ఎంటీ చేస్తుంది, కాబట్టి మైనస్ తీసుకోవాలి. ఇప్పుడు ఓవరాల్ వర్క్ అడుగుతాడు. ఓవరాల్ అడిగినప్పుడు మనకు తెలుసు 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c. అంటే ఇక్కడ ఏమవుతుంది, 2/100 ప్లస్ 3/100 మైనస్ 6/100 అంటే -1/100 ఓవరాల్గా వస్తుంది. అంటే మనకు మొత్తం ఎంత టైం పడుతుందండి, 100 మినిట్స్ పడుతుంది. కాకపోతే మైనస్ ఉందా అంటే తీసేస్తుంది, అంటే ఆ ట్యాంక్ని ఎంటీ చేయడానికి 3 పైపులు ఓపెన్ చేసినా కానీ ట్యాంక్ని ఖాళీ చేయడానికి మనకి 100 మినిట్స్ పడుతుంది. సో ఇలా చేస్తే అవుతుంది. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో 2 పైపులు ఎక్స్ మరియు వై వరుసగా 32 నిమిషాలు మరియు 16 నిమిషాల్లో ట్యాంకును నింపగలవు. 2 పైపులు ఏకకాలంలో తెరిచి కొద్దిసేపు తర్వాత వై మూసివేయాలి. అప్పుడు ఆ ట్యాంక్ 20 నిమిషాల్లో నిండాలి. సో వై ఎన్ని నిమిషాల తర్వాత మూసివేయడం జరిగింది. సో ఓకే, వై ఎంతసేపు వర్క్ చేసిందో నాకు తెలియదండి. సో కాకపోతే ఎక్స్ అయితే 20 మినిట్స్ కదా, 20 మినిట్స్ పనిచేసింది కదా. సో మనకి మామూలుగా
ఓవరాల్ వర్క్. సో 20 బై, సో ఎక్స్ అనే పైప్ ఎంత టైం తీసుకుంటుంది, 32 మినిట్స్. సో 20/32 ప్లస్ వై అనే పైప్ ఎంతసేపు పనిచేసిందో తెలియదు కాబట్టి ఎక్స్ ఇంటూ 1/16 అంటే x/16 ఈక్వల్స్ ఎంత, అది మొత్తం నిండిపోవాలి అంటే ఫుల్ఫిల్ అయిపోవడం అంటే 1 అని తీసుకోవాలండి, ఈక్వల్ టు 1. సో ఇప్పుడు ఎల్సిఎం తీసుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది, 32 20 + 2x ఈక్వల్స్ టు 1. అప్పుడు ఆటోమేటిక్గా 20 + 2x ఈక్వల్స్ టు 32. అంటే 2x ఈక్వల్స్ ఎంత అవుతుందండి, 12. సో x ఈక్వల్స్ టు 6. అంటే ఇక్కడ y అనే పైప్ ఎంతసేపు పనిచేసింది, 6 మినిట్స్ పనిచేసినాక దాన్ని ఆఫ్ చేస్తే సరిపోతుంది. సో అలా సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. ఈ కింద ఇవ్వబడిన ఒక్కో ప్రశ్న ఒక వాక్యమును దాన్ని అనుసరిస్తూ 1 and 2 వాదనలు కలిగి ఉన్నాయి. ఈ వాదనలో ఏది బలమైన అంటే ఆర్గ్యుమెంట్స్ అండి. సో ఉదయం కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా అని అడుగుతాను, ఇది స్టేట్మెంట్. సో మనం ఏం ఫస్ట్ వాదన, అవును కాఫీలో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు మరియు అనేక ఖనిజ లవణాలు ఉంటాయి, అవి శరీరానికి ఆవశ్యక పోషక పదార్థాలు అందిస్తాయి. అంటే ఎంతో కొంతనైతే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అది తెలుసు. నెక్స్ట్ ఎంతో కొంత ఏవో ఖనిజ లవణాలు ఉంటాయి. సో ఇది కొంచెం యాక్సెప్టబుల్. ఓకే. ఒకసారి సెకండ్ చూద్దాం. సో లేదు, మరీ ఎక్కువగా కాఫీ తీసుకోవడం ఎక్కువ ఉత్సుకతకి దారితీస్తుంది మరియు నిద్ర తగ్గిస్తుంది. అంటే యాక్చువల్ ఇక్కడ ఏమంటున్నాడు, ఉదయం కాఫీ గురించి మాట్లాడితే మరీ ఎక్కువగా కాఫీ తీసుకోవడం అంటే, సో మరీ ఎక్కువగా అంటే ఇక్కడ సూపర్లేటివ్ అనే వర్డ్ అట్లా వచ్చింది కాబట్టి ఇది మనకు యాక్సెప్టబుల్ కాదండి. సో కాబట్టి మనకేంటిది, వాదన ఒకటి మాత్రమే బలమైనది. సో ఈ విధంగా గ్రూప్ డిలో అడిగినటువంటి ప్రీవియస్ పేపర్లో ఉన్నటువంటి అర్థమెటిక్ రీజనింగ్ 1 to 50 లోపల ఉన్నటువంటి అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్ అనేటివి చూసాం. సో పార్ట్ 2లో 51 to 100లో ఎలాంటి అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయో ఒకసారి వాటిని ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా ఎవ్రీ వీక్ ఒక పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఎలా అంటే క్వశ్చన్ పేపర్ ఎలా అడుగుతున్నాడు, క్వశ్చన్స్ ఎలా ఉన్నాయని మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ ఏఎల్పి లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. థ్యాంక్ యూ.